ఆ కుక్కకి యాక్సిడెంట్ అయితే అటువైపు వెళ్ళిపోతున్న ఒక ఆయన డాక్టర్ గారు చూసి దానికి కట్టి మందులిచ్చి దానికి చికిత్స చేశాడు. బాగైపోయింది, వెళ్ళిపోయింది. ఆఫ్టర్ సమ్ టైం కుక్క ఈయన దగ్గర పరిగెట్టుకుని వచ్చింది. పరిగెట్టుకుని వచ్చి ఆయన యొక్క ప్యాంట్ పట్టుకుని లాగుతుంది. ముందు పరిగెట్టి వెనక్కి వచ్చి లాగుతుంది. దాని ఉద్దేశం ఏంటంటే నాతో రమ్మని. ఇది రమ్మంటుందని కాసేపటికి అర్థం చేసుకుని వెళ్తే అక్కడ యాక్సిడెంట్ అయిన ఇంకో కుక్కని ఈ డాక్టర్ గారికి చూపిస్తున్నాడు. అర్థమవుతుందా? ఫస్ట్ లెసన్ ఇది నేర్చుకోవాలి మనం మన జీవితంలో. స్వప్రయోజనమును ప్రేమలో ఉండే ఓ లక్షణం ఏంటంటే there is no selfish nature, at the same time will help the man, will help the needy people. స్వార్థం ఉండదు. రెండోది సహాయం చేసే. అర్థమైందా? ఇది ఒక నేచర్, ఇది ఒక స్వభావం. దేవుని ప్రేమలో ఉండే ఒక స్వభావం ఏంటంటే వాట్ వీఆర్ డూయింగ్ బిఫోర్ దట్ వీ వాంట్ టు షేర్ ఇట్ విత్ అదర్స్. మనం ఏదన్నా చెయ్యాలనుకున్నప్పుడు మనం ఏం చేస్తాం? ఇతరులకి షేర్. హల్లెలూయా. ప్రార్థనకి మనం లేసాం అనుకో, ఇతరులకి ఏం చేయాలా? ఏం చేయాలి? నా అంతటా లేచి ప్రార్థన చేసేసుకోలేనా? ఏం చేయాలా? లేపలేదా? హల్లెలూయా. ఎలా లేపాలి? ఎలా లేపాలి? ఒక ఆమెని చర్చికి తీసుకెళ్దాం అనుకున్నావు, నువ్వు చర్చికి వెళ్తున్నావు. ఒక ఆమెను తీసుకెళ్ళాలి అనుకున్నప్పుడు ఏం చేస్తావు నువ్వు? రామ్మ అని చెప్పి పోతావా? ఏం చెయ్యాలంటే పద్ధతి అయిన వాళ్ళు ఏం చేస్తారు? వాళ్ళు లెగిసారా లేదా? ప్రార్థన చేస్తాను కదా, చర్చికి వస్తున్నారా లేదా? దగ్గరుండి తీసుకెళ్తారు. అర్థమవుతుంది? అర్థం అవట్లేదా? సో మనం ప్రార్థన చేసుకునేటప్పుడు కూడా అందరిని ఏం చేయాలా? అలా సిద్ధపరచాలి. ఇవి నేర్చుకోవాలి. ఈ సూత్రాలు, ప్రాథమిక సూత్రాలు. ఒక పని మనం చేస్తున్నప్పుడు అది అర్థవంతంగా ఉండాలి. అర్థవంతంగా లేనప్పుడు ఉపయోగం ఏముంటది? ముఖ్యంగా ఏంటంటే వివేచన అంటే, వివేచించడం అంటే మన సరౌండింగ్స్ లో ఉన్న విషయాలను గమనించుకోవడం. పక్కన ఏమవుతుందో తెలియని పరిస్థితుల్లో నువ్వు ఉండకూడదు. యూ హ్యావ్ టు నో వాట్ ఈస్ గోయింగ్ ఆన్. అర్థమైందా? దుష్టుడు దండింపబడుట చూచి బుద్ధిమంతుడు ఏం చేస్తాడంట? సరి చేసుకుంటాడు. జ్ఞానం కలిగినడు ఏం చేస్తాడు? పరిసరాలన్నీ చక్కగా గమనిస్తాడు. అసలు ఏం జరుగుతుందో తెలియకుండా అయోమయ స్థితిలో ఉండటం వివేచన అనిపించుకోదు. వివేచన అంటే నోయింగ్ ద సరౌండింగ్స్, వాట్ ఈస్ గోయింగ్ ఆన్. నీ చుట్టుప్రక్కల ఏం జరుగుతుందో అది గమనించుకోవడం, అది వివేచన. ఏం జరుగుతుంది? నువ్వు పని చేస్తున్నప్పుడు ఒక కన్ను పక్కన ఏం జరుగుతుందో కూడా ఏమవ్వాలి?
చాలా ప్రమాదాలు ఎలా జరుగుతాయంటే ఈ గమనింపు లేకే. వివేచన ఏం చేస్తుందంటే ఇట్ విల్ హెల్ప్ యూ టు కమ్ అవుట్ ఫ్రమ్ ద డేంజర్. అన్నీ అర్థమవుతూ ఉంటాయి. అమ్మో ఇలా చేయకూడదు, అలా చేయకూడదు, ఇలా చేయకూడదు, గమనించే పరిస్థితి ఉంటుంది. హల్లెలూయా. వివేచన అంటే సరిగ్గా దాన్ని తీర్పు తీర్చడం, సరైన వివేచించడం అంటే రైట్ కి వెళ్ళడం. వివేచన ఆత్మ దేవుని నోట నుండి, నన్ను చదువుకున్నాం కదా, దేవుని నోట నుండి ఏమొస్తుందట? మూడో అధ్యాయంలో సామెతల్లో లెస్ అయిన జ్ఞానం అన్న సౌండ్ విజ్డమ్. లెస్ అయిన జ్ఞానాన్ని ఇంగ్లీష్ లో ఏమన్నాడు? జ్ఞానంలో లెస్ అయింది అన్నాడు. జ్ఞానాలు రెండు రకాలైన అంటున్నాడు. ఏంటి రెండు రకాల జ్ఞానాలు? ఏంటి రెండు రకాల జ్ఞానాలు? లోక జ్ఞానము, ఫోకసింగ్ ఆన్ ద వర్డ్ ఈజ్ నథింగ్ బట్ విజ్డమ్. దేవుని వాక్యం మీద నీ దృష్టిని పెట్టడమే జ్ఞానం. ఆయన నోట్లోంచి వచ్చే మాటలను ప్రతిరోజు నువ్వేం చేయాలా? హృదయమైన పలక మీద తీసుకోవాలా. ఎవ్రీ డే ద వాట్ యు లెర్న్ ఇట్ షుడ్ బి ఫిక్స్ ఇన్ యువర్ హార్ట్. ప్రతిరోజు అన్నదినం ఆయన నోట నుండి వచ్చే మాటలను నేను చదువుకున్నా, చాలాసేపు చెప్పాను నేను. ఎలా ఎత్తుకెళ్ళట? వెండిని వెతికినట్టు ఆయన మాటలు, ఆయన నోటి నుండే తెలివి వస్తుంది, జ్ఞానం వస్తుంది అని వాక్యం రాయబడింది. లెస్ అయిన జ్ఞానం నీకు ఎలా వస్తుంది అంటే ఫోకసింగ్ ఆన్ హిస్ వర్డ్. ఆయన మాటలు యందు ఏం చాలా దేవుడు వాక్యం ద్వారా నీతో మాట్లాడతాడు. జ్ఞానమైన ఆ పలుకుల్ని, ఆ మాటలను నువ్వేం చేయాలా? భద్రంగా ఏది అది హృదయంలో ప్రింట్ అయిపోవాలి. రోజు దేవుడు నీతో వాక్యంతో మాట్లాడుతుంటే ఆ సంభాషణ, దేవుడు నాతో ఈ మాటలు మాట్లాడా అని హృదయంలో ఏం చేయాలా? చేసుకోవాలా. ధనం దొరికిందండి నీకు, మీ అమ్మో, మీ నాన్నో, మీ తాతో ఒరే పలానా దగ్గర డబ్బులున్నాయి అంటే ఏం చేస్తావు? వెతికి ఆ ధనాన్ని జాగ్రత్తగా ఏం చేస్తావు? ఏం చేస్తావు? జాగ్రత్తగా ఎతికిన తర్వాత ధనాన్ని ఏం చేస్తావు? డబ్బులు దొరికిన తర్వాత, ఏదైనా విలువైన వస్తువు దొరికిన తర్వాత, డబ్బు దొరికిన తర్వాత ఏం చేస్తావు? వాటిని భద్రం చేసుకుంటావు కదా, దాచుకుంటావు కదా, జాగ్రత్తగా దాచుకుని కొంచెం కొంచెంగా వాడుతాం. ఎప్పుడు మర్చిపో నువ్వు అది. ఎప్పుడు మర్చిపోవు. దాచబడిన ధనము ఎతికినట్టుగా ఎతికి అది ధనము కన్నా ఎక్కువ విలువైంది అని తెలుసుకొని దాన్ని సంపాదించుకున్నప్పుడు అది ఎప్పుడు మర్చిపో నువ్వు. ఎనీథింగ్ యు, ప్రతి ఒక ఇన్సిడెంట్, ఇఫ్ యు ఫేస్ ఎన్ ఇన్సిడెంట్, ద ఇంపార్టెంట్ థింగ్ యు నెవర్ ఫర్గెట్ అబౌట్ ఇట్. ఒక ప్రత్యేకమైన అనుభవము, ప్రత్యేకమైన విషయాలు మన జీవితాల్లో జరిగినప్పుడు అవి ఎప్పటికీ మర్చిపో. ఆస్తి దొరికిందండి,
అవును. అది నువ్వు చనిపోయే వరకు ఎప్పుడు మర్చిపో. మరుపుకు రాదు. అవును. వాక్యం చదివేటప్పుడు అలాంటి అనుభవం నువ్వు పొందుకోవాలా. కానీ చదివిన వాక్యం నీకు గంటలకు గుర్తుండదు. కారణం ఏంటంటే యు ఆర్ నాట్ ఫోకసింగ్, యు ఆర్ నాట్ సర్చింగ్ లైక్ ఏ వాల్యుబుల్ ట్రెజర్. విలువైన సొత్తును వెతికినట్టుగా దేవుని వాక్యాన్ని దానికన్నా ఎక్కువ విలువైందనే స్పృహతో నువ్వు ముందుకు సాగుతున్నప్పుడు అది ప్రింట్ అవుతుంది అంతే. ఒక గొప్ప వ్యక్తితో, ఐ మీన్ ఒక కలెక్టర్ గారితో నువ్వు మాట్లాడావనుకో, ఎప్పటికీ మర్చిపోవు. కలెక్టర్ గారిని కలిసిన ఆ యొక్క అనుభవము ఎప్పుడు కూడా నీ మదిలో మర్చిపోతావా? చీఫ్ మినిస్టర్, ముఖ్యమంత్రి గారు మనం పిలిచాడు అనుకోండి, ఆ రోజు ఎప్పటికీ నీ హృదయంలో మర్చిపోతావు నువ్వు. అందుతోనే చెప్తావు, ముఖ్యమంత్రి గారు నన్ను రమ్మన్నారు కలిశాను. కలిసినప్పుడు నుంచి తిరిగి అక్కడి నుంచి వచ్చే వరకు ప్రతి విషయము నీ హృదయంలో ఏమైపోతుంది? అంతకన్నా గొప్ప జీవము గల నరకం నుంచి తప్పించి నిత్య జీవాన్ని అనుగ్రహించే దేవుని మాటలు, ఆత్మీయ ఓటలు చదివేటప్పుడు నీకు ఎంత శ్రద్ధ ఉండాలి, ఎంతగా మాటలు తీసుకోవడానికి నీ హృదయం సిద్ధపడి ఉండాలి. నువ్వు చదివిన మాటలను మర్చిపోతున్నావు గంటలో అంటే నీ ప్రవర్తన ఆ చదివే వాక్యం మీద ఎలాగుందో నీకు తెలిసిపోతుంది. అది దాన్ని ప్రత్యేకంగా ఏం చెప్పక్కల్లా. నిన్ను ఒకరు మంచి విందుకి తీసుకెళ్లారండి. విందులో అనేకమైన ప్రశస్తమైన పదార్థాలు ఉన్నప్పుడు అవి తిన్న తరువాత ఆ దృశ్యము, ఆ అనుభవము నువ్వు మర్చిపో. చెప్పుకుంటాం కదా, అబ్బబ్బబ్బబ్బబ్బా విందు చేశారండి, ఎంత గొప్పగా చేశారండి. చెప్పుతున్నప్పుడే ఆ రోజు అక్కడున్న ఐటమ్స్ ఎలాగున్నాయో నీ హృదయంలో ఏమైపోతుంది? దౌర్భాగ్యం ఏంటంటే అంతకన్నా లోకంలో ఉన్న గొప్పవారి కన్నా గొప్పవాడైన ఆయన మాటల్ని మనం చదువుతూ ఉన్నప్పుడు అవి ఇక్కడ ప్రింట్ అవ్వట్లే. ప్రాబ్లం ఎక్కడుంది అంటే వెండిని వెతికినట్టుగా, దాచబడిన ధనమును ఎదుర్కొన్నట్టుగా అవి నీకు అనిపించట్లేదేమో. యూ డోంట్ నో ద వాల్యూ ఆఫ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. ఆ విలువైన మాటలను ధ్యానించడం మొదలు పెట్టాల. అర్థమైందా? హల్లెలూయా. ఈ రోజు చదివిన వాక్యము ఏమవ్వాలా? చేసే బోధలన్నీ చదివి 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 అందులోంచి వచ్చినవే. స్పిరిచువల్ లైబ్రరీ షుడ్ బి ఇన్ యువర్ హార్ట్. గ్రంథాలయము, ఆత్మీయ గ్రంథాలయము నీ హృదయంలో ఉండాల. తలంపు కలగగానే దానికి సంబంధించిన వాక్యము
ఎక్కడి నుంచి తీయాలి? చేతిలో ఉన్న బైబిల్లోంచి కాదు, మన హృదయం నీ హృదయంలో దాచిన విలువైన మాటల్లోంచి బయటకు రావాలా. హల్లెలూయా. ఆ మాటలన్నీ కూడా నువ్వు, ఒక ఆయన అన్నాడు, ఒక భక్తుడు అన్నాడు, వాక్యం చెప్పే ముందట 50 సార్లు చదువుతాడట. చెప్పే వాక్యాన్ని 50 సార్లు దాని మీద ధ్యానం చేస్తా ఉంటాడట. ఒక వాక్యం చెప్పడానికి రోజులు తరబడి సిద్ధపడతా ఉంటారు, అవుతూనే ఉంటారు. ఎవ్రీ డే దిల్ గెట్ ఎ న్యూ రివల్యూషన్ ఫ్రమ్ దట్ వర్డ్. ఆ చదువుతున్న వాక్యంలోంచి అనుదినమో నూతనమైన మీనింగ్స్, ప్రత్యక్షతలు వస్తూనే ఉంటాయి. ఆ థాట్ నీకు ఉండాలా, అలాంటి ఆలోచన కలిగి ఉండాలా. దేవుని సన్నిధికి రాగానే అలర్ట్ అయిపోవాలంతే. మత్తుగా ఉండడము, ఏమరపాటుగా ఉండడము, అశ్రద్ధగా ఉండడం మేమేం ఉండకూడదు. అలర్ట్ గా ఉండడం. ఒక కలెక్టర్ గారు ఉన్నప్పుడు ఎదురుగా ఎలా ఉంటది నీ ప్రవర్తన? అంతకన్నా ఎక్కువ ఉండాలి. హల్లెలూయా. హల్లెలూయా. మన శ్రద్ధ ఎక్కడ తెలిసిపోద్ది అంటే, ఈరోజు చదివిన వాక్యము గంట తర్వాత చెప్పలేవు, మరుసటి రోజు చెప్పలేవు. ఆ చెప్పబడిన వాక్యం హృదయంలో ఉండిపోయి ఎప్పుడో 5 రోజుల తర్వాత 10 రోజుల తర్వాత అడిగితే కూడా అనుభవాన్ని చెప్పలేకపోతున్నావు. ఎందుకంటే ఆ అనుభవము నీకు గుర్తుండిపోయే అనుభవంలో ఉండట్లా. నేను చాలాసార్లు చెప్తున్నాను, ఈ రోజు చెప్తున్నాను. ప్రార్థన అన్నది దేవునితో ఉండే ఒక అనుభవం. అది ఆయనతో మాట్లాడిన ఒక అనుభవం. అది ఆయన తిరిగి మాట్లాడిన ఒక అనుభవం. అది అన్న చెప్తుంది. ఏం చెప్తుందో అన్న? ఒక అనుభవాన్ని చెప్తుంది. ఏంటో అనుభవం? షీలోహు మందిరానికి వెళ్ళాను, పిల్లలు లేకపోతే. నేను ప్రార్థన చేసుకున్న తర్వాత దేవుడు నాకు కుమారుణ్ణి అనుగ్రహిస్తాడని ఒక అనుభవాన్ని పొందుకున్నాను. దేవుని దగ్గరికి వెళ్ళేటప్పుడే నేను సిద్ధపడి వెళ్ళాను, మాటలు సిద్ధపరచుకున్నాను. కీర్తనలో దావీదు మాట్లాడినట్టుగా మాటలు సిద్ధపరచుకొని రెడీ అన్నట్టుగా సిద్ధపడింది. నువ్వు పిల్లోడిని ఇస్తే ముందుగానే సిద్ధపడిపోయింది ఆమె. నాకు ఈ నింద తీసేయ్యా, గొడ్రాలనే నింద తీసేయ్యా, వాడిపోయిన మోడు గొడ్డుతనము అనే మాటలు నేను వెళ్ళకపోతున్నానయ్యా. నా కడుపు పండలయ్యా, పంట నీకే ఇచ్చేస్తున్నాను. హల్లెలూయా. పిల్లల దేవుడిచ్చి బహుమానం చదువుకుంటాం కానీ ఆ పంట ఆయనదని, ఆ పంట మీద పూర్తి అధికారం ఆయనకు ఉంటదని ఆ పంట ఆయనకి ఇవ్వవు నువ్వు. హల్లెలూయా. నీ స్వార్థానికి ఆ పంటను వాడుకుంటావు. హల్లెలూయా. ఏమంటుంది? నా కడుపు పండించేయా, నీకు ఇచ్చేస్తున్నా. జీవితంలో ఆమె చేసిన ప్రార్థన ఎప్పుడు మర్చిపోదావిడే. అనుభవాన్ని అక్కడ వ్రాయబడి ఉంది. ఇట్ ఈస్ ఎ గ్రేట్ ఎక్స్పీరియన్స్. ఎవ్రీ వన్ షుడ్ హ్యావ్ దిస్ టైప్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఎవ్రీ డే. అనుదినము ప్రార్థనలో ఇలాంటి అనుభవం నువ్వు పొందుకోవాలి. ఈ అనుభవాన్ని నువ్వు అనేక మందికి చెప్పేలాగా ఉండాలా. హల్లెలూయా. ప్రార్థనలో కూర్చున్నానండి,
ఇదిగో నాలో ఈ బలహీనత ఏలుబడి చేస్తా ఉంటే పోరాడాను. ఉపవాసం ఉండమన్నాడు దేవుడు, ఉపవాసం ఉన్నాను. దాని నుంచి నాకు ఏమొచ్చింది? విడుదల వచ్చింది. Now I am free from that scheme of Satan. సాతాను యొక్క మోసం నుంచి తప్పింపబడ్డాను. నిన్న అది జరిగిందండి. ప్రార్థనలో ఒక అనుభవం ఉంది అని చెప్పుకోగలిగి ఉండాలి కదా. డూ యూ థింక్ ప్రేయర్ ఈజ్ జస్ట్ అటరింగ్ ద వర్డ్స్? ప్రార్థన అంటే 4 ముక్కలు పలికెళ్ళిపోవడం అనుకున్నావా నువ్వు? ఇట్ ఈస్ ఎ గ్రేట్ ఎక్స్పీరియన్స్. అది గొప్ప అనుభవం. ప్రార్థన అంటేనే గొప్ప అనుభవము. దేవాది దేవుని సన్నిధిలో నిలబడడం, అసలు నీకు ఆ ఫీలింగే కలగాల. అని పరిశుద్ధాత్ముడు పక్కనుండి చెప్తా ఉంటాడు, అరే కాళ్ళు మొక్కలేరా, మొక్కలే దేవుని సన్నిధికి వచ్చావు కదా. తల్లి కుమారుణ్ణి హెచ్చరించినట్టుగా బిహేవియర్ సరిగ్గా ఉండ, నీ ప్రార్థన సరిగ్గా ఉండాలా అని పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను దేవుని సన్నిధిలో సిద్ధపరుస్తాడు. ఆయనతో మాట్లాడటం మొదలు పెట్టగానే ద ఫస్ట్ థింగ్ యు మస్ట్ ఎక్స్పీరియన్స్ హిస్ ప్రెజెన్స్. మొదట నీకు ఏమవ్వాలా? మొహరించగానే దేవుని సన్నిధిలో నిలవబడగానే, ఆయన సన్నిధిలో నువ్వు నిలవబడ్డావు అని ఎప్పుడు తెలుస్తుందంటే, ఆయన సన్నిధి, ఆయన ఉనికి నీకు గ్రహింపు ఉన్నప్పుడు ఆటోమేటిక్ గా అలర్ట్ అవుతావు. అంతే. That spirit will keep you alert. పరిశుద్ధాత్మ దేవుడు అలర్ట్ చేస్తాడు. పిల్లలు అక్కడి వరకు ఏం చేస్తుంటారు? క్లాసులో ఆడుతూ ఉంటారు. టీచర్ రాగానే ద వెరీ ప్రెజెంట్. టీచర్ రాగానే పిల్లలందరూ ఏమైపోతారు? ఎలా అయిపోతారు? మౌనం అయిపోతారు, అలర్ట్ అయిపోతారు. అప్పుడు వరకు ఉన్న ప్రవర్తన మారుతుంది. దేవుని సన్నిధికి వచ్చిన ఆ అలర్ట్నెస్, ఆ ప్రవర్తన నీలో కనపడతారు. అదొక ప్రత్యేకమైన అనుభవంగా నీకు అవ్వట్లా. అనుదినము ప్రార్థన ఓ ప్రత్యేకమైన అనుభవం, గుర్తుండిపోయే అనుభవం, మర్చిపోయే అనుభవం కాదు. ఆఫ్టర్ ఆల్ ఒక విందుకెళ్తే ఎవరో నిన్ను ఒక గొప్ప వ్యక్తి పిలిచినప్పుడు ఉండే అనుభవాల కన్నా ఆయనతో గడిపే ప్రతి అనుభవం గుర్తుండిపోయే అనుభవం. హల్లెలూయా. అనుదినము నువ్వు పొందుకున్నప్పుడు గ్రేట్ హ్యాపీనెస్, ఉర్రుతులు ఊవిండి ఊరుతావు. ఆయనతో మాట్లాడాలని తపన పడతానే ఉంటావు. సాధు సుందర్ సింగ్ మనుషులతో మాట్లాడడం కన్నా దేవునితో ఏకాంతంగా గడపడం ఇష్టం అంట ఆయనకి. ఆయన చాలా ప్రాంతాలకు వెళ్ళాడు. ఆయన గొప్పతనాన్ని, ఆయన సాధు దేవుని యొక్క సాక్షిగా ఉన్న విధానాన్ని చూసి అనేక దేశాల వారిని పిలిస్తే, ఒక రోజు వెళ్ళాం కదా, 2-3 ప్రోగ్రాములు పెడుతుంటే ఆయన ఇష్టపడేవాడు కాదట. రోజుకొకటి ప్రోగ్రాం. మిగతా అంత ఆ యొక్క దేవునితో గడపాలని ఆశ కలిగి ఉండేవాడు. ఆయన సన్నిధిని విడవలేకపోవడం, ఇది అనుదినము పొందుకోవాలా. ఈ అనుభవం ఉంటే నువ్వు వెండిని ఎలాగ వెతికావో, దాచబడిన ధనమును ఎలాగ వెతికావో, అది ఎంత భద్రంగా తీసుకొని దాచుకుంటావో ఆ అనుభవము ఏం మర్చిపో. ఎలాగ ఎదగటం మొదలు పెట్టావో, దొరికి వరకు ఉన్న విషయాలని పోసగుచ్చినట్టుగా చెప్తావు. హల్లెలూయా. ఉండాలి ఇలాంటి అనుభవం ప్రార్థనలో ఎవ్రీడే.
ఆయనతో సంభాషించటం, ముచ్చటించటం, ఆయన నీతో ముచ్చటించటం, ఆయన నీతో మాట్లాడడం అనుభవం ఉన్నదా? రొటీన్ గా చేసే ప్రార్థన రొటీన్ ప్రార్థన కాదు ఇది. ప్రార్థన అనేది రొటీన్ గా చేసేది కాదు. ప్రత్యేక అనుభవాన్ని పొందుకునేదే ప్రార్థన. ఎవ్రీ డే ఎ న్యూ ఎక్స్పీరియన్స్ విత్ ద ఆల్మైటీ. అనుదినము ఒక ప్రత్యేకమైన అనుభవం ఆయనతో కలిగి ఉండడమే ప్రార్థన. అది మర్చిపోయేది కాదు. మనం ప్రార్థన చేసేది అన్న మర్చిపోయేది కాదు. అది జీవితాంతం జ్ఞాపకం ఉండిపోద్ది. ఎవ్రీ టైం, ఎవ్రీ డే. ప్రార్థనకి నువ్వు నిలబడినప్పుడు, ప్రార్థన చేయటానికి ఉపక్రమించినప్పుడు, ఆ ప్రార్థన ఒక ప్రత్యేకమైన అనుభవంగా నీకు ఉందా? ఈరోజు నువ్వు ప్రార్థన చేస్తున్నప్పుడు అనుభవం ఉందా? ఉందో లేదో ఎలా తెలుస్తుందంటే, నిన్న నువ్వు చేసిన ప్రార్థన అది అనుభవంగా ఉంటది. అనేక ముందు చెప్తావు అంత. నువ్వు 100 సార్లు 1000 సార్లు ఈ అనుభవాన్ని పంచుకుంటావు. వాట్ హ్యాపెండ్ ఇన్ యువర్ ప్రేయర్ ఆన్ ద డే. అర్థమైందా? అనుభవం ఎలా చెప్తావు? పొందుకున్నావు కాబట్టి అనుభవాన్ని ప్రార్థనలో అనుభవాన్ని ఏం చేస్తావు? స్పెండింగ్ టైమ్ ఇన్ హిస్ ప్రెజెన్స్ ఇస్ అ గ్రేట్ ఎక్స్పీరియన్స్. ఆయన సన్నిధిలో గడపటము గొప్ప అనుభవం. అది నీ ప్రార్థనలో ఏం మాట్లాడావో తెలియకుండా గంటలో చేసే ప్రార్థన ఎలాంటి ప్రత్యేకమైన అనుభవం కలిగి ఉంది? ఆయనతో మాట్లాడినట్టుగా అలాగా అది లెక్కింపబడుతుంది. చెప్పింది అర్థమవుతుందో అర్థం అవట్లేదా? అంటే అది దాచబడిన ధనం దొరికినప్పుడు అనుభవం ఎలాగుంటుందో ఆయనతో గడిపే ప్రతి అనుభవం అలాగే ఉంటది. హల్లెలూయా. ఎవ్రీ టైం యు ఆర్ గెట్టింగ్ ఫ్రమ్. ఒక ఉదాహరణ చెప్పి నేను ముగిస్తాను. ఒక ఏరియాలో వజ్రాలు దొరుకుతున్నాయి. ఆ ప్రాంతంలో ఈ రోజు తవ్వినప్పుడు ఏం దొరికింది నీకు? ఒక వజ్రం దొరికింది. అది తీసుకెళ్లి వెల కట్టిస్తే ఇది అద్భుతమైన అరుదుగా దొరికే వజ్రం. ఇది దీని ఖరీదు 50 లక్షలు అని చెప్పాడు అనుకోండి. తవ్విన దగ్గర నుంచి ఆ వజ్రము తీసుకుని దాన్ని విలువ తెలుసుకున్న తర్వాత దాన్ని జాగ్రత్తగా ఏం చేస్తావు? అది మరుసటి రోజు 2 వజ్రాలు దొరికినాయి. ఒక్కొక్కటి ₹1,00,00,000. మర్చిపోతావా? మరుసటి రోజు ఇంకా కొన్ని గట్టిగా మాట్లాడితే ఆ వజ్రం దొరికిన తర్వాత దాని విలువ కట్టించిన తర్వాత ఆ వజ్రాన్ని భద్రపరుచుకున్న తర్వాత నువ్వు పడుకున్న ఆ వజ్రం నీ హృదయంలో నిద్ర పట్టదు. ఏమవుతుంటది? కొంతమంది అయితే లెగిసి మళ్ళీ వెళ్ళి బీరు బాబోతుంది. ఇది అర్థమైతే నీకు వాక్యాన్ని ఎలా చూడాలో నీకు అర్థమవుతుందా? నీకు ఎవ్రీడే
ఎ గ్రేట్ ఎక్స్పీరియన్స్. దట్ ఈస్ ప్రేయర్. అనుదినము ఉన్నతమైన అనుభవం పొందుకోవడం. దాచబడిన వెతికిన ఒక సంపదని పొందుకున్నప్పుడు ఏ అనుభవం ఉంటుందో అలా రోజు నీ ప్రార్థనలో అనుభవం ఉండాలా. అర్థమవుతుందని చెప్పేది. అట్ ద సేమ్ టైం ఆ వజ్రం రోజు దొరుకుతుండాలి నీకు. ఆ గనిలో తవ్వుతా ఉన్నప్పుడు అదేంటది, వజ్రాల గని ఉన్న స్థలం అది. ఖచ్చితంగా రోజు ఏం దొరికితే తవ్వుతాడు 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 5 అడుగులు తవ్వాడు, దొరకలేదు. ఏం చేస్తాడు? మళ్ళీ తవ్వుతాడు. ఎవ్రీడే ప్రతిరోజు ఏం జరుగుతుందండి? ప్రతిరోజు దాచబడిన ధనం నిధి ఏమవుతుంటది? వజ్రం దొరుకుతానే ఉంటాయి, రాళ్ళు దొరుకుతానే ఉంటాయి. హల్లెలూయా. రోజు వాక్యం ఏమైపోలా. దాని తర్వాత ఏం చదువు గుర్తుండదు. అంటే ఈ విలువైన వస్తువు కన్నా విలువైన మనిషి కన్నా చెప్పబడిన మాటలుగా వాటిని నువ్వు తీసుకెళ్ళకపోతున్నావు. అనుభవం లేదు నీకు. అందుకే వాక్యంలో నిన్న రాశాడు, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట ఎట్టుదో నీవు ప్రింట్ అయిపోవాలి. ఆ వాక్యం ఈరోజు చదివితే ఎప్పుడవుతుందండి? ఎప్పుడవుతుంది? అనుభవం ఉంటే, ఆ సన్నిధిని అనుభవించిన అనుభవం ఉంటే, ఆయన సన్నిధిలోకి రాగానే సంథింగ్ విల్ హ్యాపెన్ ఇన్ యువర్ హార్ట్, ఇన్ యువర్ బీయింగ్. ఆయన సన్నిధిలోకి రాగానే ఆయన సన్నిధి నీలో ఒక క్రియ చేయటం మొదలు పెడుతుంది. నిన్ను అలర్ట్ చేస్తుంది. ఆయన సన్నిధిలో కృతజ్ఞతగా అయిపోతావు. విరిగి నలిగిన హృదయం ఏర్పడతావు. తగ్గింపు కలిగి ఉంటావా, భయభక్తులతో ఉంటావు. అంతే. ఇవేం అనుభవాలే ఉండకపోతే ఆయన సన్నిధిని అనుభవించినట్టుగా ఎట్లాగుంటది? చేంజ్ విల్ కమ్ when you experience his presence. ఆయన సన్నిధిని అనుభవించినప్పుడు నీలో అప్పటి వరకు ఉన్న ప్రవర్తనలో మార్పు రావడం మొదలు పెడుతుంది. ప్రార్థనకు ఉపక్రమించే ముందు, ప్రార్థన స్టార్ట్ చేసినప్పుడు, ఆయన సన్నిధిని పొందుకున్నప్పుడు ఉండే ప్రవర్తన పూర్తిగా మారిపోతుంది. అనుదినం నువ్వు అనుభవంలోకి వెళ్ళినప్పుడే అది నీకు అర్థమవుతుంది. అనుభవించినోడికి తప్ప అందరికి అర్థం అవ్వదు. ఈ అనుభవంలోకి వెళ్ళిన తర్వాత ఆ అనుభవం ఎప్పుడు ప్రింట్ అయిపోయి ఉంటుంది. అయ్యా మాట్లాడతావు. వాట్ ఎ గ్రేట్ ఎక్స్పీరియన్స్. హల్లెలూయా. The Paul was encountered by the Jesus in the Damascus. పౌలు యేసుప్రభుతో, యేసుప్రభు అతన్ని దర్శించాడు దమస్కు మార్గంలో, దమస్కు దగ్గర. ఎప్పుడో మర్చిపోడు. ప్రతిసారి ఏం చెప్తాడు? ఎవ్రీ టైం ఎట్లా ఎన్కౌంటర్ అయ్యాడు ఆయన స్వరాన్ని. ఏంటన్నా ఆ వెలుగుని నేను చూశాను. నెవర్ ఫర్గెట్ దట్ ఎక్స్పీరియన్స్. హల్లెలూయా. ప్రార్థన జరిగిన గంట తర్వాత అనుభవాన్ని పంచుకోలేకపోతున్నావు. నేను ప్రార్థనలో ఉన్నానండి. ఒక అన్నలాగా, ఒక పౌరులాగా, ఒక పేతురులాగా, ఒక ఆత్మీయ బిడ్డగా లాగా నువ్వు మాట్లాడలేకపోతున్నావు. హల్లెలూయా. ఈరోజు మాటలు వింటే నీవు అనుదినము నీ ప్రార్థన, నీ వాక్యదానము ఒక అనుభవంగా, ఒక ప్రత్యేకమైన మర్చిపోని అనుభవంగా ఉండాలి. హల్లెలూయా.